సో మన తెలుగు సినిమాలంటే ఫస్ట్గా మనకు గుర్తొచ్చేది ఇంటర్వెల్ బ్లాక్స్ అండ్ క్లైమాక్స్ బ్లాక్స్. అంటే రీసెంట్ మూవీస్లో ఇంటర్వెల్ బ్లాక్స్ నాకు నచ్చినవి, అంటే మనందరిని ఇంప్రెస్ చేసిన ఇంటర్వెల్ బ్లాక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది నా పర్సనల్ లిస్టే మావా, మీ లిస్ట్ ఏముందో కింద కామెంట్ చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నాకు నచ్చిందంటే రీసెంట్ టైమ్స్లో RRR ఇంటర్వెల్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే RRR ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత నాకు మైండ్ ఎగిరిపోయింది. ఆ ఎన్టీఆర్ గారి జంతువులతో తోకటం కానీ. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది ఆ ఇంటర్వెల్ బ్లాక్కి. ఎలా అంటే రామ్ చరణ్ ఎవరినైతే ఎదుగుతున్నాడో ఇంటర్వెల్ టైంకి అతనే అని తెలిసిన తర్వాత, ఏది భీమ్ క్యారెక్టర్నే రామ్ చరణ్ ఎదుగుతున్నాడని తెలిసిన తర్వాత తను పడే ఆవేదన, తను పడే పెయిన్, సో అది గోడలు బద్దలు కొట్టడం కానీ, తన ఎమోషన్ అవటం కానీ, సో ఇవన్నీ చాలా అద్భుతంగా చూపించింది. చాలా గుండెలు పిండేసింది మనల్ని. ఇక్కడే కట్ చేస్తే మనకి ఇంకా ఎన్టీఆర్ గారు అనిమల్స్తో తోకటం సర్ప్రైజింగ్. థియేటర్లో ఆడియన్స్ మొత్తం ఎగిరిపోయారు, అసలు సీట్లో లేరు. అలాంటి ఇంటర్వెల్ బ్లాక్ పడింది అక్కడ. అసలుకి నెక్స్ట్ లెవెల్ అది. నాకు కూడా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఇంకా మిగతా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, నార్త్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు మీరు ఊహించుకోండి. మనకి ఎట్లుంటే వాళ్ళకు ఇంకా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చారు అక్కడ. ఇక్కడ ఇష్టం లేకపోయినా తన ఫ్రెండ్ని పట్టుకుంటేనే తన ఆశయం నెరవేరుతుందని తెలిసి చాలా కష్టంతో గుండె రాయి చేసుకొని వెళ్ళి ఇంకా భీమ్ క్యారెక్టర్ని అరెస్ట్ చేయడానికి వెళ్తాడు రామ్ క్యారెక్టర్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎమోషన్, అన్ఎక్స్పెక్టెడ్ ఫైట్ అది. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఆడియన్స్కి కూడా అసలుకి ఎవరు గెలవాలి అనేది ఉంది. ఇద్దరు గెలవాలని కోరుకుంటారు. ఇద్దరు మంచి కోసమే ఫైట్ చేస్తున్నారు అక్కడ. ఇటు రామ్ చరణ్ గారు మంచి కోసమే ఫైట్ చేస్తున్నారు, ఇటు ఎన్టీఆర్ గారు కూడా మంచి కోసం ఫైట్ చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ మంచి కోసం ఎంత పని చేస్తాడని సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు. సో అదంతా మనకి ఎంత బ్రిలియంట్ యాక్షన్ సీన్ అసలు వాళ్ళిద్దరి మధ్య. కళ్ళ పండగ అది. అటొక ఎమోషన్, అటు వాటర్, ఇటు ఫైర్. నెక్స్ట్ లెవెల్ చూపించి ఫ్యాన్స్ని థియేటర్లో నుంచి ఒక రేంజ్లో అరిపించారంటే అది ఇంటర్వెల్ బ్లాక్. కానీ ఇంటర్వెల్ బ్లాక్లో క్లైమాక్స్లో వాళ్ళిద్దరు ఏదైతే రోప్ పట్టుకుంటారో ఆ సీన్లో ఉంటుంది ఇద్దరు యాక్టింగ్, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అది. సో అంత ఇన్స్పైర్ అయ్యి నేను RRR ఫైట్లు చేశాను. అంత ఇన్స్పైర్ చేసేసారు. సో అంత ఇన్స్పైరింగ్ ఉంటుంది ఆ సీన్స్ కూడా, ఆ ఎమోషన్స్ కూడా. ఇంకా మనకి ఎక్కడ ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తారు, ఆ రామ్ చరణ్ ఐలో నుంచి ఆ బ్లడ్ చెయ్యి మీద పడిన తర్వాత అక్కడ ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తారు. ఎంత అద్భుతమైన సీన్ అసలుకి అది. ఎలా రాసుకున్నారు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు ఆ ఇంటర్వెల్ బ్లాక్. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఇంటర్వెల్ బ్లాక్ వచ్చి సలార్ ఇంటర్వెల్ బ్లాక్. అంటే సలార్ సినిమా ఫస్ట్ 30 మినిట్స్ వరకు, 20 మినిట్స్ వరకు అరే ప్రభాస్ ఎక్కడ అని మనకి అనిపిస్తూనే ఉంటుంది. చాలా తక్కువ డైలాగ్స్, కనిపించినా కూడా చాలా తక్కువ డైలాగ్స్. అలా సైలెంట్గా ఉంటుంది క్యారెక్టర్. మనకి ఇంకా కోల్మన్ ఫైట్ ఒక రేంజ్లో అనిపించారు. కోల్మన్ ఫైట్ అలా ఉందంటే ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇంటర్వెల్ బ్లాక్లో ఫైట్ వస్తుంది అనుకున్నా. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్లో ఆ కంటైనర్ ఆపటం, ఆ కంటైనర్ ఆపిన తర్వాత ఆ సీల్ వేసిందే అతను రా అని అనటం, నెక్స్ట్ లెవెల్ సీన్. అసలుకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి అక్కడ. ఏదైతే తను సలార్ దేవరతాండా అని అరుస్తుంటుంది చూసారు, వెనకాల ఆయన కట్అవుట్, అసలుకి డైలాగ్స్ ఉండవు, హెవీ ఫైట్ ఉండదు అసలు. అక్కడక్కడే ఆ ఇంటర్వెల్ ఫైట్ మొత్తం అసలు ఫేస్ చూపించుకునే ఫైట్ చేస్తారు. అది ఏదైతే ఒక వెహికల్ ఎక్కి నిలబడతాడు చూడు కత్తితో ఇట్లా, అక్కడ మాత్రమే మనకు ఫేస్ క్లారిటీగా చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అక్కడే పృథ్వీరాజ్ గారిని చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత నాకు అనిపించింది చాలరా ఇంక సలార్ సినిమాలు ఎంత మాత్రం అని అనుకున్నాను నేను. సో ఫస్ట్ టైం ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సలార్ ఇంటర్వెల్ బ్లాక్. ఏదైతే ఫస్ట్ హాఫ్ సలార్ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా కాటేరమ్మ ఫైట్లో చాలా హై సీన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చే బ్లాక్కే సెకండ్ హాఫ్ అంత ఇంట్రెస్ట్గా కూర్చొని చూస్తాం మనం, ఎవర్రా అని ఆ ఊపుతో కూర్చుంటాం. ఆడియన్స్ని అలా కూర్చోబెడుతుంది. అంటే ఇంటర్వెల్ బ్లాక్ ఎంత హై ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా అలాగే కూర్చుంటుంది. ఈ సలార్ ఇంటర్వెల్ బ్లాక్ గురించి మీకే అనిపించిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ మన ఇంటర్వెల్ బ్లాక్ వచ్చి దేవరా. సో దేవరా సినిమాకి ముందున్న హైప్ అయితే చాలా ఎక్కువ. అంటే ఎలా ఉండబోతుందిరా, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది, కొరటాల శివ గారు అందరూ ఆఫ్టర్ ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎంత కసిగా రాసుకుంటాను, చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండింది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎంగేజింగ్గా తీసుకెళ్ళి ఇంటర్వెల్ బ్లాక్ అంటే దేవరా క్యారెక్టర్ గురించి, దేవరాకి భయపడుతుంటారు అందరూ. సో దేవరా క్యారెక్టర్ గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. అంటే ఆయన ఎందుకు అంత పవర్ఫుల్ అనేది చూపించరు. సో ఇంటర్వెల్ బ్లాక్లో అంత మత్తులో ఉండి అంతమందిని నరకటం అంటే మామూలు విషయం కాదు. అందులో ఆ మూన్ షాట్ అంటే మైండ్ లేచింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అంతా అలా చూసి ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి మైండ్ అలా ఫీజ్ అయిపోయా. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అసలు ఇంటర్వెల్ బ్లాక్. మామూలు ఇంటర్వెల్ బ్లాక్ కాదు అది, చాలా అద్భుతంగా. అంటే దాంట్లో సస్పెన్సా లేకపోతే ఇంకోటా కాదు, మాస్ అంతే. మ్యాన్ ఆఫ్ మాసెస్కి కరెక్ట్ మాస్ ఫైట్ ఇంటర్వెల్ బ్లాక్ పడింది దేవరాలో. సో దాని గురించే మనం మాట్లాడుకోవాలి. చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు ఫైట్ కూడా. మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉంటుంది అందులో. అసలు దేవర పవర్ ఆ ఫైట్లోనే కనిపించింది ఫుల్గా. సినిమా మొత్తంలో కూడా దేవర పవర్ ఎంత ఉందో ఆ ఫైట్లోనే కనిపించింది. అంత మత్తులో ఉండే ఫట 30-40 మందిని నరుగుతాడు ఆయన. పర్సనల్గా నాకైతే దేవర ఫైట్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ మన లిస్ట్లో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చి
కల్కి. సో కల్కి సినిమా విషయానికి వస్తే నాగ్ అశ్విన్ గారు వేరే ఊళ్ళో తీసుకెళ్ళిపోతారు మనం. అంటే వేరే ప్రపంచంలో ఉంటాం సినిమా చూస్తున్న ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా. ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్లు, డ్రామా ఎంత జరుగుతూ ఉంటుంది. ఎక్కడ మనకి బ్రిలియంట్ యాక్షన్ సీన్స్ పడవు. ఎక్కడ కథలో స్కోప్ ఉన్నా కూడా యాక్షన్ సీన్స్ అంత ఈజీగా పడవు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక యాక్షన్ సీన్ పడుతుంది. సో విజిల్స్ చేసుకున్నాం, హ్యాపీ ఫ్యాన్స్ అందరూ. కానీ ఫస్ట్ కల్కి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఆ ఇంటర్వెల్ బ్లాక్, ఆ క్లైమాక్స్ గురించి. ఆ రేంజ్లో ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చింది అసలుకి. అంటే ఫైట్ లేకుండా ఇంటర్వెల్ బ్లాక్ ఆ రేంజ్ గూస్ బంప్స్ తీసుకొచ్చారు మన తెలుగులో. సో ఏదైతే ఆ చక్రం ఇలా పడిపోతుంటే ఇలా పట్టుకుంటారు ఆయన, అక్కడ రివీల్ చేస్తారు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఆయన కర్ణుడు అని. అక్కడ మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే అంత హైప్లో ఉంటుంది. అంటే అక్కడికి మనకి పూర్తిగా అర్థం కాదు ఈయన కర్ణుడా అని. ఎండ్ వరకు కూడా అర్థం కాదు. అక్కడే మనకి నాగ్ అశ్విన్ గారు తెలివిగా ఏం చేశారంటే ఆడియన్స్కే అర్థం అవ్వకూడదు, ఇటు క్యారెక్టర్కి అర్థం అవ్వకూడదు అన్నట్లు రివీల్ చేశారు. అక్కడ బుజ్జి అనే క్యారెక్టర్ కూడా అర్థమవుతుంది. సో ఏదో తేడా జరుగుతుందని. అంటే ఒక దేవుడు లాంటి క్యారెక్టర్ భైరవ రూపంలో ఉంటుంది అక్కడ. సో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్లాక్ అనిపించింది అదైతే. సో మీకు ఈ కల్కి ఇంటర్వెల్ బ్లాక్ గురించి ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ 5th మన లిస్ట్లో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి డాకు మహారాజ్. ఈ డాకు మహారాజ్ మూవీ కమర్షియల్గా ఉన్న ఎగ్జిక్యూషన్ కొత్తగా ఉంటుంది అసలు. క్వాలిటీ వైజ్గా బాబీ గారు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో బాలయ్య గారి సీన్స్ అన్నీ కూడా ఎలివేషన్స్తో రాసుకున్నారు. బట్ ఇంటర్వెల్లో సస్పెన్స్ ఏంట్రా అంటే అక్కడున్న క్యారెక్టర్స్కి ఆయన ఒక డాకు మహారాజ్ అని అప్పుడే తెలుస్తుంది. ఏదైతే ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఇబ్బందుల్లో ఉన్నారో, ట్రబుల్స్లో ఉన్నారో వాళ్ళకి ఆయన ఒక డాకు మహారాజ్ అని అప్పుడే తెలుస్తుంది. ఆ ఫ్యామిలీని సేవ్ చేసి ఇంకా అడవిలోకి వెళ్ళి ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఇంకా తమన్ గారు తాండవం ఆడేస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఇంకా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు బాబు డీల్ని చూపిస్తారు. బాబు డీల్ ఆపోజిట్ ఉండేది చిరుతపులి. ఇక్కడ చిరుతపులే బాలయ్య అన్నట్లు ఎదురుగా ఉండేది బాలయ్య అని చెప్పి చాలా అద్భుతంగా చూపించారు. చాలా కొత్తగా అనిపించింది స్క్రీన్ ప్లే. ఫస్ట్ అక్కడ మేము ఇంటర్వెల్ బ్లాక్ చూస్తున్నప్పుడు కూడా మనం ఇక్కడ ఫస్ట్ షాట్కి ఇట్లా కత్తి తీసుకొని బాబు డీలు చిరుతపులను కింద పడేసిన తర్వాత ఇక్కడ బాలయ్య కూడా కింద పడిపోతారు. కత్తులు పొడుస్తూ ఉంటారు. 10-20 కోట్లు దిగుతూ ఉంటాయి. ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ బాబు డీల్ అంటారు ఏమని, వాడి ముందు నువ్వు కాదు ఉండాల్సింది నేను అన్నప్పుడు చిరుతపులు కూడా లేస్తుంది. ఇంకా బాలయ్య కూడా లేస్తారు. ఇంకా అక్కడ బీజిఎం తాండవం అసలుకి ఒక స్టైలిష్గా ఉంటుంది ఫైట్. ఆ చెట్టు మీద నుంచి పరిగెత్తుకొని రావటం, కొట్టడం, గుర్రం ఎక్కటం, బాలయ్య గారిని బాబు డీల్ గారిని ప్యారల్గా స్క్రీన్ ప్లేలో చూపించడం చాలా అద్భుతంగా అనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. పీక్స్ ఇంటర్వెల్ అనిపించింది. అంటే నేను ఒక కమర్షియల్ ఆడియన్గా సో మన తెలుగు సినిమాల్లో ఇది బెస్ట్ అనిపించింది నాకైతే రీసెంట్స్గా వచ్చిన. ఇంకా మాట్లాడుకుంటే చాలా ఇంటర్వెల్ బ్లాక్స్ ఉన్నాయి. బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్స్ చాలానే ఉన్నాయి. నాకు బెస్ట్ అనిపించిన 5 ఇంటర్వెల్ బ్లాక్స్ గురించి నేను ఈ వీడియో డిస్కస్ చేశాను. నేనేమైనా రీసెంట్ మూవీస్లో ఇంకా మంచి ఇంటర్వెల్ బ్లాక్స్ మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ దాని మీద ఇంకా మంచి వీడియో చేసుకొని మేము ముందుకు వస్తాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ మీద కూడా ఇంటర్వెల్ బ్లాక్స్ గురించి కూడా చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్లు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.